ఈ చింత చచ్చిన పులుపు చావలేదు బుచ్చి చౌదరి గారికి. బుచ్చి చౌదరి గారికి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏదన్నా ఈ మినిస్ట్రియల్ రీవ్యాంప్ ఏదన్నా ఉంటుందేమో, 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడితే మనకి స్టేట్ వైడ్ మనకు గుర్తింపు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది. బుచ్చి చౌదరి గారు వయసుకి తగ్గట్టు మాట్లాడితే మంచిది. ఆ క్రమశిక్షణ అనేటువంటిది రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని నరికేస్తారు, ఏం నరికేస్తారు, మాకున్నటువంటి జనాభా ఏంటి, వారికి ఉన్నటువంటి జనాభా ఏంటి. సో ఇవన్నీ కాదు. ఎందుకంటే గతంలో రంగా గారిని ఇదే తెలుగుదేశం పార్టీ చంపేసినప్పుడు ఏం జరిగిందో చూశారు. రేపు మళ్ళీ అలాగే ఎవరి మీద చేయమనండి, మళ్ళీ ఇంకెవరినైనా చంపమనండి, అప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరేంటో తేలిపోద్ది. సో ఏదో ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన రాజకీయాల్లో కులాల మధ్య చిచ్చుపెట్టి కులాల పరంగా మాట్లాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఆయన వ్యాఖ్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం కానీ సామాన్యులు కానీ అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఆయనకి వయసు తగ్గట్టుగా మాట్లాడితే మంచిది అనేటువంటిది నా తాలూకు సలహా. ఈరోజు మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, ఎక్కడా లేని విధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి భూదోపిడీ అనేది ఎప్పుడూ జరగలేదు. ఈరోజు క్యాబినెట్లో పెట్టేసి, అలాగే కార్పొరేషన్లో పెట్టేసి ఈరోజు అప్పనంగా 5,000 కోట్లు ప్రజల యొక్క భూమిని ఈరోజు దోచుకోబోతున్నారు గీతం యూనివర్సిటీ వాళ్ళు. ఈరోజు గీతం యూనివర్సిటీ చూస్తే ఇక్కడే మనం ఉంది, ఈ విజువల్స్ ఉన్నాయి. ఇది ఒక పెద్ద డైనాసిటీలా ఉంది. అంటే సంవత్సరానికి ఈ గీతం యూనివర్సిటీకి వచ్చే లాభం 200 కోట్లు అయితే, ఆ 200 కోట్లు ఉన్న అలాంటి యూనివర్సిటీకి, అలాంటి సొసైటీకి ఈరోజు అప్పనంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫ్రీగా భూములు దారాదత్తం చేస్తున్నారు. 5,000 కోట్ల రూపాయల భూములు. దీనికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే సర్వసాధారణంగా ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు, కానీ మా విశాఖపట్నం దురదృష్టం ఏంటంటే ఎంపీ అనే వ్యక్తి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కాకుండా మాఫియా పర్సన్గా తయారైపోయాడు ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు గీతం భరత్ గారు. ఈరోజు అది గీతం కాదు, భూ కబ్జాల భూతంగా తయారైంది. విశాఖపట్నంలో భూములు కారు చౌకర ఆక్రమించి భూ కబ్జాలు చేసి మళ్ళీ నిస్సిగ్గుగా మా ఆధీనంలో ఉన్నాయని చెప్పుకోవడం అంటే ఇంతకన్నా విపరీత పోకడలు వేరేది ఉండదు. పిచ్చికి పరాకాష్ట వ్యవహారంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, అధికారంలో ఉన్నప్పుడు ఇదే గీతంలో ఉన్నటువంటి భూములను కాపాడాం. అధికారం పోయిన తర్వాత మీరు కొట్టేస్తున్నా సరే మా పంచ ప్రాణాలు కంచిగా వేసి ఇక్కడ కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. భవిష్యత్తు రోజుల్లో గీతం విద్యా సంస్థలు కబ్జా చేసిన భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలో తెచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అప్రతిహితంగా కొనసాగుతుంది. మీరే చూశారు, ఏదైతే ఒక ఎంపీ పదవిని అడ్డు పెట్టుకుని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని, కేవలం ప్రజలు ఓట్లేసి గెలిపించింది అధికారాన్ని చేతిలో పెట్టుకుని ప్రజల ఆస్తుల్ని దోచుకోవడానికి అనుసంధంగా గీతం యూనివర్సిటీ ఈరోజు నిస్సిగ్గుగా మా క్రమంలో ఉంది. 54 ఎకరాలు 49 సెంట్లు దాన్ని మేము ఆక్రమించుకుంటామని అడ్డగోలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా జీవీఎంసీలో తీర్మానం చేశారో మనం చూసాం. కేవలం గీతం భూముల తీర్మానం కోసం, లోకల్ బాడీ నుంచి ప్రభుత్వాన్ని పంపించడం కోసం ఒక బీసీ సమాజ వర్గానికి సంబంధించిన మహిళని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేటర్లని సంతలో పశువులు కొన్నట్టు కార్పొరేటర్లు కొని ఈరోజు ఆ మేయర్ని అప్రజాస్వామ్య పద్ధతిలో మేయర్ పీఠాన్ని తీసుకుని ఒక డమ్మీ మేయర్ని, అంటే కేవలం ఏదో కీలుబొమ్మలో ఒక మేయర్ని తీసుకొచ్చి మేయర్ పీఠం మీద కొట్టించి దౌర్జన్యకాండతో అప్రజాస్వామికంగా ఈరోజు కౌన్సిల్లో తీర్మానం చేసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి బదలాయింపు, ఎలాంటి ఉత్తర్వులు కూడా, ఎలాంటి డిమాండ్ నోటి కూడా గీతం యాజమాన్యానికి రాకుండా ఈరోజు ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డులన్నింటినీ కూడా తొలగించి ఈరోజు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారు చేపట్టే నిర్మాణాలకు సంబంధించి ఏదైనా ప్రొసీడింగ్స్ ఉన్నాయా, ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయా, ఏదైనా సబ్మిట్ చేశారని జీవీఎంసీ అధికారులను అడిగితే జీవీఎంసీ అధికారులు స్పందించరు, రెవెన్యూ అధికారులను అడిగితే రెవెన్యూ అధికారులు స్పందించరు. అంటే మీకు అధికారం శాశ్వతం అనుకుని, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాచరౌక అనుకుని, ఇది వాళ్ళ టెరిటరీ అనుకుని ఈరోజు ఇలాంటి ఆక్రమణలు పాల్పడుతూ ఉన్నారు. దాన్ని విశాఖపట్నంలో ఉన్న విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున గీతం భూ ఆక్రమణలకు సంబంధించి, దౌర్జన్యాలకు సంబంధించి వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. అంతేకాదు, నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాలను ఎవరైతే దక్కించుకున్నారో విద్యా సంస్థలు, వాటిలో 25% రాయితీతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజ వర్గాలు పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనలు కూడా తుంగలో తొక్కి యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఒక్కరికంటే ఒక్కరు కూడా ఉచితంగా విద్యను అందించిన పాపాన పోలేదు.
ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా సరే ఆ 25% కోటాన్ని కూడా అమలు చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కూడా డిమాండ్ చేయడం జరిగింది. వారి వెనక తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఈ గీతం భూ ఆక్రమణలు అడ్డుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాల తరఫున పోరాటం చేస్తుంది.